ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా పేరుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా, కానీ చేసేదంతా అక్రమ రవాణా. అనుమతులు కూడా అలాగే తీసుకుంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇదంతా కాసుల వేట. గత కొద్ది రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు దీనికి వేదిక అవుతుంది. స్థానికంగా ఉన్న కొందరు రెవెన్యూ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులు తీసుకుంటున్నారు. రోజుకు 4 ట్రాక్టర్లకు అనుమతులు పొందుతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా చీకటి పడే వరకు ఇసుకను తోడేస్తున్నారు. ఒక్కొక్క ట్రిప్పునకు 4,000 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియాపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మహబూబాబాద్ జిల్లా పరిధినటువంటి ఆకేరు వాగు సమీపంలో మిట్ట మధ్యాహ్నం కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ గమనించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి నర్సింహపేట మండలం పరిధిలో ఉన్నటువంటి జయపురం గ్రామం ఆకేరు వాగులో ఉన్నాం. చూడవచ్చు పదుల సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు యథేచ్ఛగా మిట్ట మధ్యాహ్నమే వీళ్ళు ఇసుకను తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువైపు కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే ఎవరు కూడా దీనిపై కూడా చొరవ తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గమనించవచ్చు ఇదంతా కూడా ఆకేరు వాగుకు సంబంధించినటువంటి వాగు ఉంటుంది. వాగు మొత్తం పూర్తిగా వీరికి సంబంధించినటువంటి బావి అంత లోతు వైపు కూడా ఇసుక ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాత్రింబవళ్ళు అనేకమైనటువంటి వందల సంఖ్యలో ట్రాక్టర్ రావడం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను తోడేస్తూ ఇక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహబూబాబాద్ అయితే వరంగల్, హైదరాబాద్ కూడా ఇక్కడ ఇసుకను తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అయితే ఇసుకనైతే ఇక్కడ తోడేయడం, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా వీటైతే అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి ట్రాక్టర్లు కూడా వరుసగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ట్రాక్టర్లు వెళ్తున్నాయి, మరోవైపు వస్తున్నాయి. వచ్చేటువంటి ట్రాక్టర్లు కూడా లోడింగ్ చేసుకోవడం నేరుగా అక్కడ తీసుకున్నటువంటి ఒక డంపింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాతకి వీరికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, పోలీసు సంబంధించినటువంటి శాఖ అధికారులు అయితే, ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి శాఖ అధికారులు అయితే, ఇటు మైనింగ్ కు సంబంధించిన అధికారులు కూడా వీరు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇలా యథేచ్ఛగా ఇటు ఇసుక మాఫియా అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ఆకేరు వాగు ప్రాంతం ఉన్నటువంటి నెల్లికూరు అయితే, ఇటు నర్సింహపేట మండల పరిధి, అదేవిధంగా చిన్నగూడూరు ప్రాంత సమీపంలో మాత్రం ఇది మధ్యాహ్నమే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం సాయంత్రం సమయంలో కూడా ఇంకెక్కువ ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి సమయంలో మాత్రం సుమారుగా 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో అయితే ఇక్కడ ఇసుక స్టార్ట్ అవుతుంది. వచ్చేటువంటి ప్రాంతంలో ఇక్కడ జయపురం గ్రామంతో పాటు ఇక్కడ కొమలంచ గ్రామంలో, అదేవిధంగా చిన్నగూడూరు సంబంధించినటువంటి గ్రామ సమీపంలో మాత్రం ఎక్కువ కూడా వందల సంఖ్యలో ఏదో ఇసుక ట్రాక్టర్ల ట్రిప్పులు వేస్తున్న ఇక్కడ ప్రజలు కూడా రాత్రి నిద్రపోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ట్రాక్టర్లు కూడా రాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం, అదేవిధంగా ఈ యొక్క శబ్దాలకు కూడా ఇక్కడ ప్రజలు నిద్రపోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడ తూతూ మంత్రంగానే ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు పట్టుకోవడం, ఆ తర్వాతకి వదిలేస్తున్నా అని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.